తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడలు, చెరువులు, కుంటలను తలపించాయి. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల మోకాలి లోతు వరద నీరు ప్రవహించింది. ప్రజలు గంటల కొద్దీ మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద తలదాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక పలు కాలనీల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే మరో 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉండటంతో రానున్న 4-5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. చెట్లు విరిగి రోడ్లపై పడితే తక్షణమే తొలగించాలని, ఎక్కడా వరద నీరు నిలిచిపోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.